రాహు రాస్యాధిపతి గురించి చాలా కీలక పాత్రను పోషిస్తాడండి ఆయన. రాహు రాస్యాధిపతి. ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఎవరికైతే జాతక చక్రంలో ఉంటుందో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. రాహు రాస్యాధిపతి విపరీతమైన రాజయోగాన్ని ఇస్తారు. దీన్ని విపరీత రాజయోగం అని కూడా అనుకోవచ్చు, చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తుంటే మీకు అర్థమైపోతుంది. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక రాహు రాస్యాధిపతి గురించి. ఎన్నాళ్ళు కూడా మనం రాహు గురించి తెలుసుకుంటూ ఉన్నాము. రాహు ఎప్పుడు యోగిస్తారు, ఎలా ఉంటే యోగిస్తాడు ఆయన. రాహు ఒక మ్యానిపులేటివ్ ప్లానెట్, ఒక ఛాయాగ్రహం చెప్పేసుకుంటూ ఉంటాము. ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు రాహు రాస్యాధిపతి గురించి చాలా కీలక పాత్రను పోషిస్తాడండి ఆయన. రాహు రాస్యాధిపతి. ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఎవరికైతే జాతక చక్రంలో ఉంటుందో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. రాహు రాస్యాధిపతి విపరీతమైన రాజయోగాన్ని ఇస్తారు. దీన్ని విపరీత రాజయోగం అని కూడా అనుకోవచ్చు, చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తుంటే మీకు అర్థమైపోతుంది. రాహు రాస్యాధిపతి ఇచ్చే విపరీత రాజయోగము ఇక ఏ రాస్యాధిపతి ఇవ్వకపోవచ్చు. అంత రాజయోగాన్ని ఇచ్చేది రాహు రాస్యాధిపతి. ఎలాగా ఇవన్నీ కూడా చూద్దాం. రాహు బేసిక్గా ఛాయాగ్రహం కదా, ఆయనకి స్వక్షేత్రాలు ఉచ్చస్థితులు వేలు లేవు. మనం పెట్టుకున్నాం వృషభ మిథున రాశులైన ఉచ్చస్థితులని, వృశ్చిక రాశి ఆయన నీచస్థితి అని ఇలా చెప్పుకున్నాం. ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అర్థమైందండి. ఇప్పుడు రాహువు మీ జాతక చక్రంలో ఏ రాశిలో ఉంటారో చూసుకోండి. ఏ రాశిలో ఉంటారో చూసుకోవాలి. ఆ రాశ్యాధిపతి ఎవరు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లగ్నతు ఆ రాశి ఏ స్థానం అయ్యిందో చూసుకోవాలి. రెండో పాయింట్. ఫస్ట్ ఏంటి, రాహు రాశ్యాధిపతి ఎవరు పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు రాహు రాశ్యాధిపతి, రాహు ఉన్న రాశి అది ఏ స్థానం అయ్యింది లగ్నతు చూసుకోవాలి. రాహు ఏ రాశిలో అయితే ఉంటాడో రాశి లగ్నతు ఏ స్థానం అయ్యింది. ఏ స్థానం అయితే ఈ రాజయోగం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే రాజయోగం ఉంటుంది అంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, రాహు రాస్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన విపరీత రాజయోగం కలిగి ఉండాలి అంటే కనుక రాహు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు షష్టమాధిపతి అవుతాడు కదా ఆయన రాస్యాధిపతి. క్లియర్గా వినండి. రాహు 6th హౌస్లో ఉన్నారండి. అప్పుడు 6th లార్డ్ ఎవరు అవుతారు? రాహు రాస్యాధిపతి కదా అవుతారు. ఇప్పుడు ఆ 6th లార్డ్ రాహు 6th హౌస్లో ఉండి ఆ 6th లార్డ్ ఎవరైతే ఉంటారో ఆయన విపరీత రాజయోగాన్ని పొందాలి. అంటే ఎలాగా? అష్టమ వ్యయస్థానంలో ఉండాలి. అప్పుడు రాహు రాస్యాధిపతి ఇచ్చే రాజయోగము మామూలు విపరీత రాజయోగం కంటే కూడా డబల్ విపరీత రాజయోగం ఉంటుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు రాహు రాస్యాధిపతికి షష్టమాధిపతి అయ్యాడు అనుకోండి. ఆయన షష్టమాధిపత్యం వచ్చింది. ఇంక ఏ ఆధిపత్యం వచ్చినది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే చూడండి, షష్టమాధిపత్యం వచ్చింది రాహు రాస్యాధిపతి. అప్పుడు ఆ షష్టమాధిపతి అష్టమ వ్యయస్థానాల్లో ఉండాలి. అప్పుడు ఏమంటాము? రాహు రాస్యాధిపతి అష్టమ వ్యయస్థానంలో ఉన్నారు అని చెప్తాం. మామూలుగా షష్టమాధిపతి అష్టమ వ్యయస్థానంలో ఉంటే విపరీత రాజయోగమే. కానీ రాహు ఉండి అది షష్టమ స్థానం అయినప్పుడు ఆ షష్టమాధిపతి కనుక అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉన్నట్లయితే ఆ విపరీత రాజయోగం ఇంకా డబుల్ అవుతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు రాహు అష్టమ స్థానంలోనే ఉన్నారు అనుకున్నాం. అష్టమ రాహు అండి, ఇంకా ఏం ఉండదండి, చాలా ఇబ్బందులు అండి, ఇలా చెప్పేస్తూ ఉంటారు, వేగ్గా చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ రాహు గురించి మాట్లాడలేదు నేను. ఇప్పుడు రాహు అష్టమ స్థానంలో ఉన్నారు కరెక్టే. ఇప్పుడు ఆ అష్టమాధిపతి ఎక్కడున్నారో చూసుకోవాలి. ఆయన షష్టమంలో ఉన్న, ఆయన వ్యయంలో ఉన్న, అది ఇచ్చే విపరీత రాజయోగము నార్మల్ విపరీత రాజయోగం కంటే కూడా డబల్ ఉంటుంది, త్రిబుల్ ఉంటుందని కూడా చెప్పచ్చు. తక్కువ ఏమీ కాదు.
రాహు వ్యయస్థానంలో ఉన్నారు అనుకుందాం. అయ్యి బాబాయ్ వ్యయంలో రాహు ఇంకేముంది, ఇంక ఇబ్బందులు పెట్టేస్తాడనేస్తారు. మరి ఆయన రాస్యాధిపతి షష్టమంలో ఉన్న, ఆయన రాస్యాధిపతి అష్టమంలో ఉన్న అది ఇచ్చే విపరీత యోగము ఇంకా అసలు మామూలు విపరీత రాజయోగం కంటే కూడా డబుల్ ఉంటుంది అని చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందండి విపరీత రాజయోగం. ఆ రాస్యాధిపతి దశ జరుగుతుంది అనుకోండి, ఇంకా అసలు మీరు ఊహించలేరు అనమాట. మీ స్థాయి ఎలా ఉంటుంది, డబ్బు పరంగా అవ్వచ్చు, హోదా పరంగా అవ్వచ్చు, ఎంత అనుకూలమైన వాతావరణం ఉంటుందో మీరు ఊహించలేరు. అంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రయారిటీ. మంచి విపరీత రాజయోగం ఇది, రాహు రాస్యాధిపతి ఇచ్చేది. అక్కడ మరి రాహు వల్ల వచ్చింది ఆ రాస్యాధిపతికి అంత యోగము. ఇప్పుడు రాహు లేడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాశిలో ఆయనకి షష్టమాధిపత్యం వచ్చింది అనుకోండి, ఆ షష్టమాధిపతి అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న విపరీత రాజయోగం అంతే. కానీ విపరీత రాజయోగం అన్నప్పుడు ఇబ్బందులు కూడా ఉంటాయి. రాహు ఉండి ఆ రాస్యాధిపతికి షష్టమాధిపత్యం వచ్చి ఆయన అష్టమంలో వ్యయంలో ఉన్నప్పుడు ఎంత చిన్న ఇబ్బందులు వచ్చినా, ఎంత పెద్ద ఇబ్బందులు వచ్చినా అది పటాపంచలు అయిపోయి వెంటనే వాళ్ళు పొందే విపరీత రాజయోగం ఆ జాతకులకు మాత్రమే తెలుస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఆ విపరీత రాజయోగం, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. ఇక్కడ వరకు అర్థమైపోయింది మీకు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు రాహు రాస్యాధిపతి ద్వారా లక్ష్మీ యోగం ఎలా కలుగుతుంది? ఇప్పుడు విపరీత రాజయోగం అయిపోయింది, ఇప్పుడు లక్ష్మీ యోగం ఎలా కలుగుతుంది అంటే, రాహు పంచమంలో ఉన్నాడు అనుకోండి, పంచమ రాహు అంటాం. ఇప్పుడు ఆ పంచమాధిపతి రాహు రాస్యాధిపతి కదా, ఆయన భాగ్యస్థానంలో ఉన్న ధనలాభ స్థానాల్లో ఉన్న రాహు పంచమంలో ఉండి ఆ పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్న ధనలాభ స్థానాల్లో ఉన్న లక్ష్మీ యోగం కలుగుతుంది. ఏ యోగం అండి? లక్ష్మీ యోగం కలిగి తీరుతుంది డెఫినెట్గా. రాహు భాగ్యంలో ఉన్నాడు అనుకుందాం, అప్పుడు ఆ భాగ్యాధిపతి కదా రాహు రాస్యాధిపతి, ఆయన పంచమంలో ఉన్న ధనలాభ స్థానాల్లో ఉన్న, ఇది కూడా అంతే లక్ష్మీ యోగంగా చెప్పుకుంటాము. ఈ జాతకులు కూడా చాలా అదృష్టవంతులు, చాలా అంటే చాలా. మామూలుగా పంచమాధిపతి భాగ్యంలో ఉండడం చాలా మంచిదండి, లేదా ధనలాభ స్థానంలో ఉండడం చాలా మంచిది, ఇది అందరికీ తెలిసిందే. కానీ రాహు ఉన్నప్పుడు ఆ అధిపతి భాగ్యంలో ఉన్న ధనలాభ స్థానంలో ఉన్న, అది ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి ఆ ఫలితాలు, తీవ్రంగా ఉంటాయి, విపరీతంగా ఉంటాయి, అవి కూడా చాలా పాజిటివ్గా, అంత అనుకూలతలు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాహు ఉండడం వల్ల అక్కడ రాశిలో ఆ రాస్యాధిపతికి బలం వచ్చింది. ఇలాంటి సమయంలో రాహు రాస్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతుంది అనుకోండి, అది అత్యంత అదృష్టాన్ని చేకూరుస్తుంది. రాహు రాస్యాధిపతి యొక్క మహర్దశ జరగడం చాలా మంచిది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్తున్న గ్రహస్థితులు ఉన్నప్పుడు ఆ రాహు రాస్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతోంది అంటే కనుక ఆ గ్రహం యొక్క మీకు దశ చూసుకోండి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో. ఉదాహరణకి శని భగవానుడి ఇంట్లో ఉన్నాడు అనుకోండి రాహు, ఆ రాస్యాధిపతి శని కదా 19 సంవత్సరాలు, అదే శుక్రుడి ఇంట్లో ఉంటే 20 సంవత్సరాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే కనుక యోగము ఆ 20 సంవత్సరాలు, ఈ 19 సంవత్సరాలు చూడండి ఎంత అదృష్టం. బుధుడింట్లో ఉంటే 17 సంవత్సరాలు, ఎంత అనుకూలమైన వాతావరణం ఉంటుందో అప్పుడు, చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ జాతకులకి. కాబట్టి మీరు ఇలా చూసుకోవాలి, విపరీత రాజయోగం ఉందా రాహు రాస్యాధిపతి ద్వారా, రాహు రాస్యాధిపతి ద్వారా లక్ష్మీ యోగం ఉందా. ఇప్పుడు లాస్ట్ ఇంకో పాయింట్ చెప్తాను, ఇప్పుడు అది కూడా చెప్పేసుకుంటే రాహు రాస్యాధిపతుల గురించి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు రాహువు చతుర్థ స్థానంలో ఉన్నారు అనుకుందాం. రాహు చతుర్థ స్థానము అంటే అది కేంద్ర స్థానం అయింది, అర్ధాష్టమ రాహు అంటాం. ఇప్పుడు ఆ రాస్యాధిపతి అంటే చతుర్థాధిపతి, ఆ చతుర్థాధిపతి రాజ్యస్థానంలో ఉన్న, ఏమండి ఆ చతుర్థాధిపతి రాజ్యస్థానంలో ఉన్న వాళ్ళకి ఈ చాలా మంచి యోగం. ఏంటంటే దీన్ని మనము ఇప్పుడు చతుర్థ రాజ్యస్థానాల గురించి మాట్లాడుకుంటున్నాం. కేంద్ర స్థానాలు అవి విష్ణు స్థానాలు కదా,
వాళ్ళకు కూడా లక్ష్మీ యోగం కలుగుతుంది. రాహు చతుర్థంలో ఉన్నప్పుడు ఆ చతుర్థాధిపతి రాజ్యంలో ఉండాలి. రాహు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు రాజ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి కెరియర్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా మెండుగా ఉండేది జాతకులకి. చాలా బాగుంటుంది. కెరియర్లో ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళకి పాలిటిక్స్లో కూడా ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. పాలిటిక్స్లో ఉండడం వేరు. ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారనుకోండి, చాలామంది మినిస్టర్స్ ఉంటూ ఉంటారు. అందులో సగం మంది మనకు తెలియదు. సెంట్రల్ మినిస్టర్స్ అంటూ ఉంటారు, సగం మంది మనకు తెలియదు. కానీ ఇలాంటి జాతకులు ఏంటంటే వాళ్ళు హోదా పొందుతారు. అది ఖచ్చితంగా హోదా. ఒక మినిస్ట్రీ రావడం అంటే మామూలు విషయం కాదు కదండి. ఎంత అదృష్టం ఉండాలి. అది వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఉంది కాబట్టి అది అనుభవిస్తున్నారు. కానీ మాస్ ఫాలోయింగ్ అంటాం కదా, ఫాలోయింగ్ వేరు. ఈ జాతకులకి ఏంటంటే గుర్తింపు ఉంటుంది, జనాల్లో గెలుపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా బలానా రాజకీయ నాయకుడు కదా ఈయన అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఒక 500 మంది మినిస్టర్లు ఉన్నారనుకోండి, అందులో మాకు 300 మంది మనకు తెలియదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలా కాకుండా వీళ్ళు ఎక్కడ ఉన్నా సరే గుర్తింపు అనమాట. ఈ బలానా వ్యక్తి కదా, బలానా నాయకుడు కదా ఈయన, అంత ఫాలోయింగ్ ఉంటుంది వీళ్ళకి. అంటే ప్రజాదరణ ఉంటుంది. ఇది ఇంకా చాలా మంచిదండి. రాహు చతుర్థంలో ఉండి చతుర్థాధిపతి రాజ్యంలో ఉండడం కానీ, రాహు రాజ్యంలో ఉండి ఆ రాజ్యాధిపతి చతుర్థంలో ఉండడం కానీ చాలా మంచి యోగం. ఇది కూడా లక్ష్మీ యోగంగా చెప్పుకుంటాం. ఇది సెలబ్రిటీ స్టేటస్ ఎక్కువగా పొందే అవకాశాలు ఉంటాయి జాతకులకి. ఇందాక నేను విపరీత రాజయోగం చెప్పాను, వాళ్ళకు కూడా అంతే సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశాలు ఉంటాయి. లక్ష్మీ యోగం కూడా అంతే సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ అంతా కూడా సెలబ్రిటీ స్టేటస్ పొందే జాతకుల యొక్క గ్రహస్థితి. మీరు చెక్ చేసుకోవడమే. మాకు అవన్నీ ఎందుకండి, మాకు గడిస్తే చాలు, మేము బాగుంటే చాలు, అలా కూడా ఉంటుంది. మీ నేను అందరూ సెలబ్రిటీస్ అయిపోరు కదండి. ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి 100 మంది ఉందనుకో, 100 మంది సెలబ్రిటీస్ అయిపోతారు. ఉదాహరణకు ఆ పదం వాడతాం అంటే మీకు అంత అనుకూలతలు ఉంటాయి అని చెప్పడం అర్థమైందా. కొంతమంది మాకు హోదా ఉండాలండి, గుర్తింపు అవసరం లేదు, మంచి డబ్బు, మాకు హోదా, మంచి సంఘంలో మంచి గౌరవం ఉంటే చాలండి అంటారు. ఆ ప్రయత్నం చేసుకోవాలి మీరు ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు. ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో, ఏ దారిలో అయితే వెళ్ళి ప్రయత్నం చేస్తారో ఆ దారిలో సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను క్లియర్గా. కొంతమంది వ్యాపారం ద్వారా సక్సెస్, కొంతమంది విదేశాల్లో సక్సెస్, కొంతమంది ఇక్కడే ఉండి ఈ పాలిటిక్స్లో సక్సెస్, కొంతమంది ఇక్కడే ఉండి ఉద్యోగంలో మంచి ఉన్నత స్థితి, మంచి లెవెల్కి వెళ్ళిపోవడం. ఇవన్నీ కేటగిరీస్ని బట్టి ఉంటాయి, ఆ గ్రహాల పొజిషన్స్ని బట్టి ఉంటాయి. మిగతా గ్రహస్థితి కూడా ఎలా ఉందో చూసుకోవాలి. అక్కడ రాహు రాశ్యాధిపతి దశ జరిగితే ఇంకా మంచిది. మీకు అర్థమైందా? దశ జరగడం అనేది ఇంకా ఎక్కువ బలాన్ని చేకూరుస్తుంది జాతకుడికి. ఇప్పుడు రాహు రాశ్యాధిపతి దశ జరుగుతోంది. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఇక్కడ రాహు రాశ్యాధిపతి గురించే మాట్లాడుతున్నాము, రాహుతోటి అసలు సంబంధం లేదు ఈ వీడియో. రాహు రాశ్యాధిపతి వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే యథాశక్తిగా మీరు ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చేసుకోండి. ఏమిటి ఆ పరిహారం అంటే, మీరు ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన ఇది చాలా చిన్న పరిహారం అండి, ఒకే ఒక్క పరిహారం. ఏమిటి అంటే కనుక, మంచినీటిని తీసుకోండి, విభూదిని తీసుకోండి, గంధం తీసుకోండి. మంచినీరు, విభూది, గంధం, దీనికి అదే కావాల్సింది. ఫస్ట్ మీరు పోసుకోగలిగితే లింగానికి, శివలింగానికి మంచినీరుని పోసేయండి, తర్వాత విభూది నీళ్ళు పోయండి, తర్వాత మళ్ళా మంచినీళ్ళు పోయండి, తర్వాత గంధం నీళ్ళు పోయండి, తర్వాత మళ్ళా మంచినీటిని పోయండి. అదే మీరు పోయడానికి లేదు, లోపల గర్భగుడిలోనే ఉంది లింగము, అక్కడున్న బ్రాహ్మణులు మాత్రమే పోస్తారన్నప్పుడు మీరు ఆ మంచినీటిలో ఆ విభూది, ఆ గంధము కలిపేసి స్వామివారికి 21 ప్రదక్షిణలు చేసి ఆ నీటిని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి ఆ లంగం మీద పోయమని చెప్పండి. ప్రదక్షిణలు చేసి పోయించాలి గర్భగుడిలో. మీరు పోసుకుంటున్నప్పుడు కూడా ప్రదక్షిణ చేయొచ్చు, తప్పేం లేదు. ఇలా ప్రతి సోమవారం చేస్తూ ఉండాలి. 19 సోమవారాలు చెయ్యాలి. అప్పుడు రాహు రాశ్యాధిపతి యొక్క నెగిటివిటీ మీకు తగ్గుముఖం పట్టి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ
ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు శుభం.